కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము శక్తి పవర్. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. నీ రక్తధారలేలా పాపికాశ్రయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము. నీ సిల్వన్గాకయో దేవా, దేనిన్ ప్రేమింపనీయకు. నన్నవరించు సర్వము నీ సిల్వకై త్యజింతును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. నన్ను వెంబడించే సైతాను, నన్ను బెదరించే సైతాను దునుమాడెనే. నీ రక్తమే దహించెనే. నీ రక్తమే దునుమాడెనే. నీ రక్తమే దహించెనే. నీ రక్తమే నీ సిల్వలో కార్చినట్టి విలువైన నీదు రక్తముచే పాప విముక్తి చేసితివి. పరిశుద్ధ దేవతనయుడా, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. నీ రక్తధారలేలా పాపికాశ్రయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగనున్నది. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగనున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్. నీ రక్తమే నా బలము. నీ రక్తధారలేలా పాపికాశ్రయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము. శక్తి పవర్. The message of cross is the power of God to those who are being saved. Salvation, Savior, saved.
These three words are interconnected. The name Jesus means Savior. Jesus has not come to this world to condemn the world. Jesus has not come to this world to judge the world. Jesus has not come to this world to punish the sinners. Rather, Jesus has come to show grace and save the sinner. కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకై నీ కృపానను వీడక శాశ్వత కృపగా మారెనో కృపామయుడా ఏ అపాయము నా గుడారము సమీపించనీయక నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా రాజవంశములో యాజకత్వము చేసేదను కృపామయుడా నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నా పైన మెండుగా ఆత్మవర్షము కృమరించు కృపామయుడా పవర్ శక్తి. Now, science found that blood is life. What is life? Wonderful question, isn't it? Blood is life. Blood sustains life. Blood saves life to give us life. Jesus Christ shed his blood. All those that believe in the self-offering of Jesus Christ as a ransom for the sins and the iniquities of mankind are all saved. There is no trace of doubt in this. The sum and substance of the word of God is truth. ప్రభువా నీ వాక్య సారము కేవలము సత్యము కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది అపవాది వేయుచున్న అగ్ని బాణములను అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది
నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయ సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. పాల వంటిది జుంటె తేనె వంటిది, పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జీవకో మహామధురమైనది, నా జీవకో మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, రత్నరాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయ సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. Power, Shakti. We can have power by believing in the gospel. This is the mystery of the cross. All those that believe in the cross receive power to be saved. Saved from what? Saved from sin. The wages of sin is death, yet the gift of God is grace in Jesus Christ. Whatever may be our sin, whatever may be our iniquity, we have the good news. The good news is this: we have the Savior slaughtered, slain for our redemption, for our forgiveness, in the love for us. For God so loved the world that he gave his only begotten Son, Jesus Christ, that whosoever believeth in him shall not perish but will have eternal life. John chapter 3 verse 16. This is one of the most widely translated verses from the Bible to almost all the known languages globally. It's because of its significance. It's because of the saving power of God's love. For God so loved the world that he gave his only begotten Son, Jesus Christ, that whosoever believeth in him shall not perish but will have eternal life. What is life? Science has proved that the source of life is blood. Without blood, we cannot live. That is why blood donors are considered as very blessed people. When they donate blood, they donate life, they save life. Jesus Christ just not simply donated the blood, he gave his life wholly, willfully, with an authority to take it back on the cross on a day called Good Friday. Father, into thy hands I commit my soul. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. సమాప్తమైనది. It is finished. 7 words that Jesus Christ has spoken on the cross. Each Good Friday, Good Friday after Good Friday, Good Friday after Good Friday, Good Friday after Good Friday, the church meditates, remembers. Because it is because of the commandment. Jesus commanded his disciples that do this to remember me. నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని చేయుడి. We have to remember the self-offering of Jesus Christ. And so, while doing so, while partaking in the Holy Communion, while partaking in the blood and
body of Jesus Christ. We are transformed into his likeness, into his image. And we will have a wonderful life, the life far superior to any of the known biological life forms on the planet Earth. Professor C.S. Lewis, in his famous book, Mere Christianity, writes like this. Professor C.S. Lewis, professor of linguistics, Magdalen College, Oxford University, in one of his famous books by name Mere Christianity, writes like this. 2000 years ago, a new form of life has come into existence on the planet Earth in a place called Palestine, and this form of life is far superior to any of the known biological forms known to mankind. If we have this life, Christ life in us, we'll have wonderful immunity, because these days we need immunity, isn't it? These days we need peace, isn't it? If we want peace, we have to receive Jesus Christ. There are so many people suffering with sleeplessness. There are so many people suffering with insomnia. Insomnia is a condition of walking in sleep and many other things like that. Many are sick to the stomach. For all these maladies, for all these sicknesses, the solution is cross. Because for those that are being saved, the message of cross is the power of God. When we have this power, we will be able to overcome. We will have the strength to overcome the prince of this world, the Satan. Satan will not have any power on us. We'll just say, Satan, I rebuke you in the name of Jesus Christ. My Savior has offered himself as a ransom for my sake. All my sins are covered. All my iniquities are no more remembered because of what Jesus Christ has done on the cross. There was a great saint of yesterday, probably Martin Luther, and Satan tempts him by repeatedly bringing to his memory his past sins. Past sins, isn't it? In our past life, we might have committed many sins: adultery, theft, crime, betrayal, whatever may be the sin. Satan makes a record of all our sins, all our mistakes, all our wrongdoings. In contrast, Jesus says, I remember your sins no more. పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకును మనకునంత ఎడమకలుగా చేసి ఉన్నాడు ఆ కృపోన్నతుడు ఎడముగానే చేసి ఉన్నాడు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. What a beautiful hymn. This hymn is based on Psalm 103, కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము. దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయో మన జీవమాయే యెహోవా దేవుని పావన నామమును తించుమా నా అంతరంగము లో వసించును సమస్తమా జీవమాయే యెహోవా నీకు చేసిన మేళ్లను మరువాకు నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు
లేవియున్ లేకుండజేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. చావుగోతి నుండి నిన్నో లేవనెత్తి దయనో కృపనో జీవ కిరీటముగవేయును. నీ శిరము మీద జీవ కిరీటముగవేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రొత్త యౌవనంబై వెలయునట్లుగా మేలిచి నీదు భావమును సంతుష్టిపరచునుగా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ప్రభు నీతి పనులు చేయు బాధితులకు న్యాయమిచ్చున్. విభుడు మార్గము తెలిపే మోషేకు తన కార్యములను విప్పెనిజ్రాయేలు జనమునకు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. మనము నిర్మితమైన రీతి తనకు తెలిసి ఉన్న సంగతి మనము మంటి వారమంచును జ్ఞాపకము చేసి కొనుచు కృపను చూపుచుండును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. అడమటికి తూర్పెంత ఎడమో మనకును పాపమున కంత ఎడమ కలుగా చేసి ఉన్నాడు. మన పాపములను ఎడముగానే చేసి ఉన్నాడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ఓసిగాలి వేవనగిరి పోయి బసను తేలియని వనవాస పుష్పము వలెనె నరుడుండు. నరునాయు తృణ ప్రాయము మన దైవ కృపమెండు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయు మాన జీవమాయే హోవా దేవుని పావన నామమును తీర్చుమా. నాయంతరంగము లోవసించును సమస్తమా. Wonderful hymn. Bless the name of the Lord, O my soul, and forget not all his mercies. Psalm 103. Cross is our power to overcome the accusations of Satan. Satan has one goal, to make us captive in its dwelling place, that is hell. Jesus has one objective, to deliver us from the place of torment, that is hell, and to reconcile us and restore us the joy of salvation. నీ పరిశుద్ధాత్మను
నాయదనుండి తీసివేయకుము. నాయంతరంగములో స్థిరమైన మనస్సును తనముగా పుట్టించుము. సామతిగల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. What a great prayer of repentance. Psalm 51. Psalm 51. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. సమతిగల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. నాయంతరంగములో స్థిరమైన మనస్సును తనముగా పుట్టించుము. నీ పరిశుద్ధాత్మను నాయద్దనుండి తీసివేయకుము. What a beautiful prayer. Lord, do not take away your Holy Spirit from me. Lord, do not cast me out from your holy sanctuary. Psalm 51. This is the prayer of repentance that we should make for our sins, and in response we will be granted grace, remission for our sins because of what Jesus Christ, the only begotten Son of Jesus Christ, only begotten Son of God the Father, has done on the cross. For all sinners there is one hope for forgiveness, and that is in the cross. సిలువే నాకు శరణము, నాకు రక్షణము. ఆ సిలువలో ప్రభు చావుందెను, కారెను రక్తము ధారలాయెను, పారెను రక్తము ధారలాయెను. సిలువే నాకు శరణము, నాకు రక్షణము. మరణము వాడెను, సాతాను శరము చితికెను. మరణము వాడెను, సాతాను శరము చితికెను. జీవము గెలిచెను, తెరయు చీలెను. నా భారము తెగిపోయెను, దొరలిపోయెను. సిలువే నాకు శరణము, నాకు
నాకు రక్షణము పాపపు గోడలు పాతాళమందు కూలెను పాపపు గోడలు పాతాళమందు కూలెను పరలోకము భూలోకము ఏకమాయను పాపికి ప్రభుకు సంధి కుదిరెను సిలువే నాకు శరణము నాకు రక్షణము నేను నా వాడను కాను క్రీస్తు వాడనే నేను నా వాడను కాను క్రీస్తు వాడనే సిలువలో నా ప్రభు కొన్నవాడను విలువతో నా ప్రభు కొన్నవాడను సజీవా యాగము అయినవాడను సజీవా యాగము అయినవాడను. May the Lord grant grace to all the audience in the precious name of Jesus. May the Lord bless the audience with the blessings of Good Friday, with eternal salvation, eternal grace. Amen.